ఆకలేస్తుందా? అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకో గ్లాస్ పాలు ఇవ్వమని అడుగుతానులే. అర్జున్, నేను స్నానం చేయించొద్దా? వద్దమ్మా, నేనే పోసుకుంటాను. ఈ రోజు కొత్తగా ఏదో చేస్తున్నావు. సర్లే, నీ ఇష్టం పో. అమ్మా, ఇంకో ఇడ్లీ. ఇప్పుడే కదరా పెట్టాను. అది తినేసానమ్మా. అర్జున్, రెడీగానే కదా ఉన్నావు? నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు నాన్న, నేనే వెళ్తాను. రేయ్ రారా. నాన్న తీసుకెళ్తానంటున్నారు కదా, వెళ్ళు. సరే నాన్న. ఇదిగో తిను. రే అర్జున్, త్వరగా రా. వస్తున్నా నాన్న. అర్జున్, నాన్న వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఇక్కడ ఉంటే నువ్వు అమ్మ దగ్గర ఇరుక్కుంటావు. త్వరగా రా. ఏం చేస్తున్నావురా? ఎక్కువ ఏంట్రా కుక్క పిల్లలా సౌండ్ చేస్తున్నావు? అరే రే, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోతావు నువ్వు. Get in touch with the lawyers. This is your last final warning. I don't need to keep telling you apart how need to do your job. Tracks ready. Get speed up. Get all the approvals. Don't waste my time. On my way to the airport. ఆ పిల్లడు బ్యాగ్ లో చూడరా, మన కుక్క పిల్ల ఉంది. అవును బస్సు, కుక్క పిల్ల. బాస్ వింటాడు. కొడతాను. అంటే పక్కగా పో. Shut up, idiots. ఎందుకు మీరిద్దరు లొడలొడ వాగుతున్నారు? సారీ బాస్, కుక్క. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? సారీ బాస్, కాలు పొడుచుకున్నట్టున్నాడు. ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? బయటికి పోండ్రా. సారీ బాస్. రేయ్, కుక్క ఎటువైపు వెళ్ళిందిరా? బస్ బండి నెంబర్ పెట్టి కనిపెట్టచ్చుగా. సూపర్ సూపర్ రమ్మని. బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ నేను ఎక్కడ చూసాను? కుక్కని బాస్ని కదా నేను చూసాను. మీరు బండి నెంబర్ చూసారేమో అనుకున్నాను. ఇప్పుడు నన్ను అడిగితే ఎలా బాస్? అడ్డగాడిదా. రములు, రములా, నన్నగం చేసిందిరో. హే లడ్డు. హాయ్ రా. జుబా గజు ఫ్రెండ్స్. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంటి హోంవర్క్ రాస్తావా? లేదురా. స్పెషల్ లంచా? లేదురా. మరి ఎందుకురా నవ్వుతున్నావు? రే సూపర్ గా ఉందిరా. రే ఒక్కసారి పట్టుకుంటాను రా. లేదురా, ఎవరైనా చూస్తే బాగోదు. ఈ రోజు సాయంకాలం నువ్వు నేను పార్క్ లో ఆడుకుందామా? ఆడుకున్నాం రా. ఎవరికి చెప్పకూడదు, ఓకేనా? ఎవరికి చెప్పండి రా. ప్రామిస్. ప్రామిస్. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ రా. ఎవరికి చెప్పానంటే చెప్పండి రా. సరేరా. Dear students, today we are going to see wake up song. Can anybody say what is mean by wake up? Ma'am, Yes? getting up from a nap. Very good. Wake up means getting up from a nap. Okay? Please note it down. రే, నీదే కుక్క పిల్ల ఉంది కదా, ఒక్కసారి చూపెట్టురా. రే అర్జున్, అది ఒక్కరికే చెప్పాను రా. వాడు ఎవరికి చెప్పారా? మదర్ ప్రామిస్ చెప్పారా? రే నాకు చూపించరా ప్లీజ్. The birds are singing in the trees. రే ఆరుగురు మదర్ ప్రామిస్ చేశారా? Excuse me, ma'am. Yes? Principal is asking for you. Yeah, I'm coming. Ishi, Ma'am? please watch the class. ఓకే మ్యామ్. ఒక్కసారి చూపెట్టురా ప్లీజ్. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళండి. రే, నీ దగ్గర కుక్క పిల్ల ఉందా? అది ప్లీజ్ రా, చూపించరా. ఎవరికి చెప్పను. ఓకే ఓకే. రే, దీనికి ఏం పేరు పెట్టావురా? సింబా. ఏంటది? ఈ పప్పి పేరు సింబానా? వీడు సింహం లాంటాడు. ఏయ్, ఏంట్రా తిరుగుతున్నావు? అర్జెంటా? ఆపుకోగలవా? అర్జెంట్ సార్. పోసుకుని వెంటనే క్లాస్కి వెళ్ళు.
క్లాసులో పప్పితో ఆడుకుంటున్నారా? పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద స్కూల్. వదిలిపెట్టను. దొరికారు. ఏంటి భాగోతం ఇక్కడ? కుక్క పిల్లతో ఆడుకుంటున్నారా మీరు? డిసిప్లిన్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. చెప్పండి, ఎవరు డాగ్ని తీసుకువచ్చారు? నన్ను మోసం చేయలేరు. సార్, ఇక్కడ సమస్య ఏంటి? ప్రిన్సిపల్ పిలిచారని వెళ్ళి 5 నిమిషాలు అయ్యింది. ఇక్కడ ఏమైంది సార్? అది కాదు మేడం, వీళ్ళంతా డాగ్ తో ఆడుకుంటూ ఉన్నారు. డాగ్ ఇక్కడ లేదే, నేను ఇప్పుడే కదా బయటకు వెళ్ళాను. నో 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 లేదు మేడం, వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా డాగ్ను తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరైనా కుక్క పిల్లతో ఆడుకున్నారా? నో 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 ఊరికే వదిలిపెట్టాలనుకున్నారా? కనిపెడతా మేడం, నా 2 కళ్ళతో చూశాను వీళ్ళు కుక్క పిల్లతో ఆడుకోవడం. అర్జున్, నీ మీదే నాకు అనుమానం. నువ్వే తీసుకొచ్చి ఉంటావు. బ్యాగ్ తీసుకురా. ఇప్పుడు చూడండి. తీ ఇవ్వు. సార్, ఉండండి. ఎక్కడుంది? ఎక్కడ లేదంటబ్బా. ఎక్కడ పెట్టావరా? సార్ నేను కుక్క పిల్లని తేలేదు సార్. మేడం, ఇప్పుడే నేను చూశాను. సార్ అలాగేమన్నా ఉంటే నేనే మీ దగ్గర చెప్తాను సార్. ఇప్పుడు నేను క్లాస్ తీయచ్చా? అది కాదు, దాచి పెడతావా? పట్టుకుంటా. స్టూడెంట్స్, దొరకకుండా let's పోయారు. sing the song. మనకి ఎవరైనా కీడు చేస్తే వారికి మనం ఉపకారం చేసి తీరాలి. అదెలాగమ్మా? మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళని తిరిగి కొట్టాలి కదా. నువ్వు తిరిగి కొడితే వాడు ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడు. వాడు ఛాన్స్ దొరుకుతుంది, తర్వాత కొడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? నువ్వు వాడిని కొడతావు. ఇలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత చదువు మీద కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. నాకు తెలియలేదమ్మా, అది మీరే చెప్పండి. ఎవరైనా మనల్ని కొట్టినా లేదా తిట్టినా వాళ్ళని తిరిగి కొట్టకుండా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చేద్దాం. ఓమా, వాడు నా చాక్లెట్ తిని నన్నే కొడతాడు. అలా చేసి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనమేం చేయాలి? వాళ్ళకి ఇంకొక చాక్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటే వాళ్ళని కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టాలి. నిజంగానే చెప్తున్నాను, ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మారుతారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? గాడిద, రే, ఈ కుక్క పిల్ల గుడ్డిదిరా. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ కుక్క బానే ఉంది. లేదు, దిస్ డాగ్ ఇస్ బ్లైండ్. నా కుక్క గురించి నీకేం తెలుసు? నాకా తెలీదు. ఈ డాగ్ బ్రీడ్ పేరు సైబీరియన్ హస్కీ. వెరీ రేర్ బ్రీడ్, చాలా కాస్ట్లీ కూడా. ఇలాంటి కుక్కలకి ఒక్కో కన్ను ఒక్కో కలర్ లో ఉంటుంది. 12 నుంచి 18 ఇయర్స్ జీవించగలగు. స్పెషల్ ఇన్ ఫైండింగ్ పీపుల్. స్నో లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవరో అరిస్తే గానీ చూస్తుంటుంది. ఎవరు పిలిస్తే వాళ్ళ వైపే వెళ్తుంది. అదేం బ్లైండ్ అది కాదు. ఎక్కడి నుంచో నన్ను వెతుక్కుంటూ వచ్చింది తెలుసా? నేను ప్రూవ్ చేసి చూపిస్తా. అక్కడికి వెళ్ళి నీ కుక్కని పిలువు. సరే, నువ్వు ప్రూవ్ చెయ్యి. అంటే వదలరా. సింబా, కమ్. నువ్వెందుకు బ్యాగ్ నడిపెట్టావు? బ్యాగ్ వేస్తే తప్పేంట్రా? కళ్ళు కనిపిస్తే ఆగేది కాదు, అక్కడే ఉంది. గుడ్డి కుక్క, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క, సింబా, గుడ్డి కుక్క. రా సింబా. అర్జున్ ఆగిరా. మనం ఏమైంది? ఏం అక్కర్లేదు. నా కుక్క గుడ్డిది కాదు. ఇంకోసారి సింబాని ఎవరైనా గుడ్డిది అంటే నేను వాళ్ళతో మాట్లాడను. అర్జున్ వెళ్ళదురా. ఆ పిల్లాడే వాడు తప్ప అందరూ వస్తున్నారేంటి బాస్? అడిగో. ఏంటి బాస్, అందరూ వెళ్ళిపోయారు? బహుశా ఈ స్కూల్ కాదనుకుంటాను. ఊళ్ళోకి వెళ్ళి వెతికి చూద్దాం. సూపర్ బాస్, రండి పోదాం. ఏమైందిరా, డల్గా ఉన్నావే? అమ్మా, యానిమల్స్ కి కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తాయి? ఏంటి,
యానిమల్స్ కి కళ్ళు కనబడడం లేదా? నీకు మాత్రం ఎలా ఇటువంటి డౌట్స్ వస్తాయో? చెప్పమ్మా. ఏమవుతుంది? జంతువులు వేటాడతాయి. అడవిలో ఏం జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? అడవిలో కాదమ్మా, ఇంట్లో ఉండే బయటికి కళ్ళు కనిపించకపోతే